పాఠశాలలు హాస్టల్లోనే సంక్షేమం కరువైంది. విద్యాబుద్ధులు నేర్పిస్తూ స్టూడెంట్ ని కంటికి రెప్పలా కాపాడాల్సిన గురుకులాలు సమస్యలతో సావాసం చేస్తున్నాయి. తిన్న ఫుడ్ పాయిజన్ కాదన్న ఆశ లేదు, నిద్రపోతే లేచేదాకా బతుకుంటామనే గ్యారంటీ లేదు, సీజన్ మారితే రోగం రాకుండా ఉంటుందనే భద్రత లేదు. ఎందుకిలా? గురుకుల పాఠశాలల స్టూడెంట్స్ అంటే గవర్నమెంట్కు చిన్నచూపా? ఇక్కడ చదువుకునే విద్యార్థుల ప్రాణాలు ఎలా పోయినా అధికారులకు పట్టదా? అసలు ఇక్కడ విద్యను అభ్యసించాలనుకోవడమే పాపమా? ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారతారు, కానీ గురుకుల పాఠశాలల పరిస్థితి మాత్రం మారదా? గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాం. ఇక్కడి చదువుకునే వారికి ది బెస్ట్ ఫెసిలిటీస్ని కల్పిస్తాం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా గురుకుల పాఠశాలలు, అక్కడ చదివే విద్యార్థుల గురించి చెప్పే ఫస్ట్ డైలాగ్స్ ఇవి. అధికారం చేపట్టిన వెంటనే గురుకుల పాఠశాలలను సందర్శించడం తప్పనిసరి ఆప్షన్గా పెట్టుకుంటారు. అప్పుడు వారిచ్చే స్టేట్మెంట్స్ అయితే అబ్బా, ఆ స్టూడెంట్స్ ఎంత అదృష్టం అనిపించేలా ఉంటాయి. అంతే, ఆ మాటలు అక్కడికే పరిమితం. మళ్లీ గురుకుల పాఠశాలల్ని, ఆ స్టూడెంట్స్ని పట్టించుకున్న పాపాన పోరు. ఒక్కరని కాదు, అందరూ ఈ తాన్లో మొక్కలే. కార్పొరేట్ స్కూల్స్గా మార్చడం అటుంచితే కనీస వసతులు, సదుపాయాలకే దిక్కులేదిక్కడ. గురుకుల పాఠశాలలంటే అక్కడి విద్యార్థులకే కాదు, పాములు, ఎలుకలు, తేళ్లు, పందికొక్కులు ఇలా వివిధ రకాల జీవులు, విషపురుగులకు కూడా ఆవాసాలు. వాటి ఆవరణలోనే పాములు తిరుగుతుంటాయి, మధ్య మధ్యలో కాటేస్తాయి కూడా. నిద్రపోతున్నప్పుడు కాళ్ళు, చేతులు కొరికి రక్తం కళ్ళ చూస్తాయి ఎలుకలు. ఇక తినే భోజనం రుచి సంగతి పక్కన పెడితే కలుషితం కాకుండా ఉంటే చాలు, అదే 10,000 అనుకునే పరిస్థితి. అంత కామన్గా జరుగుతుంటాయి ఫుడ్ పాయిజన్ సంఘటనలు. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. తెలంగాణలోని అన్ని గురుకులాల్లో ఇదే స్థితి. భోజనం నాసిరకంగా ఉంటుండడంతో అది తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. పాములు కాటేయడం, తేళ్లు కుట్టడం, ఎలుకలు కొరకటం లాంటివైతే సర్వసాధారణమన్నట్లు అయిపోయింది. ఇక సీజన్ మారినప్పుడల్లా వ్యాధుల బారిన పడి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల కాలంలో 500 మందికి పైగా గురుకుల విద్యార్థులు హాస్పిటలైజ్ అయ్యారు. దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. సీఎంతో పాటు విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉండటంతో గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న సంఘటనలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందుకే ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అంటూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని కాదు, కానీ వాస్తవాలు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. కళ్లకు కనిపిస్తున్న సంఘటనలను ఎవరూ కాదనలేరు. నిజానికి గురుకులాల్లో పరిస్థితులు ఊహించిన వాటికంటే ఘోరంగానే ఉంటాయి. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిపడ్డ సమస్య కాదు, దశాబ్దాలుగా ఇదే తీరు. అందుకే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇక్కడి విద్యార్థుల సంక్షేమం హాట్ టాపిక్. అసలు డార్మెటరీలోకి పాములు, తేళ్లు లాంటివి రాకుండా రిపేర్లు చేయించడానికి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయా? చేస్తే వాటిల్లో ఎంత మొత్తం ఖర్చు పెట్టారు? గురుకులాలకు, హాస్టళ్లకు పక్కా భవనాలు ఎప్పుడొస్తాయి? లాంటివి వినిపిస్తూనే ఉంటాయి. చదువు, విద్యార్థుల సంక్షేమం, గురుకుల పాఠశాలల్లో వస్తులు, సదుపాయాలు. అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షాలకు గురుకుల పాఠశాలల్లోని సమస్యలు ఎప్పుడూ ఆయుధాలే. ఇప్పుడు ఆ వెపన్స్ని అపోజిషన్ లీడర్స్ అందిపుచ్చుకున్నారు. ఈ తరహా వార్తలు చాలా రెగ్యులర్గా వినిపిస్తుండడంతో అపోజిషన్ లీడర్స్ వాటిని హైలైట్ చేస్తూ పోస్టులు వేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులైతే అచ్చంగా ఈ మిషన్ మీదే ఉన్నట్లు గ్యాప్ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గురుకుల విద్యార్థులను పట్టించుకోరా, సన్నబియ్యం పెడతామని చెప్పి గొడ్డు కారం తినిపిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మొన్న మధ్య మాజీ మంత్రి హరీష్ రావు తన సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాస్త ఘాటుగానే విమర్శించారు.
మిస్టర్ రేవంత్ రెడ్డి, గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆస్పత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావు? పాము కాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నావు? కలుషిత ఆహారం తిని ఆస్పత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావు? గత 8 నెలల కాలంలో 500 మందికి పైగా గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నువ్వే బాధ్యుడివి. మీ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు. మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టు అంటూ వరుసబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక నుంచి కలెక్టర్లు కుర్చీలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మధ్య కలెక్టర్ల మీటింగ్లో ఆదేశించారు. అయితే వాస్తవం మాత్రం మరోలా ఉంది. గురుకుల పాఠశాలల్లో వరుసపెట్టి జరుగుతున్న పరిణామాలపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. ఇటు ప్రభుత్వం సైతం ఏ స్థాయిలోనూ సమీక్షలు జరపలేదు. విద్యార్థులకు తలనొప్పి, జ్వరం లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా మెడిసిన్స్ అందుబాటులో లేని దుస్థితి ఉంది. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇవాళ మీరే మంత్రి దీనికి. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడతామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సాము చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గురుకులాలు 70% ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. అందులో బాత్రూంలు, వాటర్, కిచెన్, క్లాస్ రూమ్ లాంటి వస్తువులు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేవు. చాలా గురుకులాల్లో బెంచీలు లేక ఇంటర్ విద్యార్థులు సైతం కిందే కూర్చుంటున్నారు. స్టూడెంట్స్కి నిద్రపోవడానికి రూమ్స్ చాలని పరిస్థితి ఉంది చాలా చోట్ల. ఇన్ని కష్టాల మధ్య వారికి అసలు చదువు ఎలా అబ్బుతుందనేదే పెద్ద ప్రశ్న. అందుకే గురుకులాల్ని సందర్శించే మంత్రులు, అధికారులు ఇక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితులను వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతుంది. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాఠశాలలు, హాస్టల్స్, గురుకులాలు, మోడల్ స్కూల్స్ను తనిఖీ చేయాలని, కేవలం ప్రిన్సిపల్, హెచ్ఎంలు, వార్డెన్స్పై నెపం వేసి చేతులు దులుపుకోకుండా పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో ఆలోచించి అందుకు తగిన చర్యలు, నిధులను సమకూర్చుకోవడానికి కృషి చేయాలని సంక్షేమ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని విమర్శించడానికి గురుకుల పాఠశాలలకు మేం ఇంత చేశాం, అంత చేశామని కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ కేసీఆర్ హయాంలోనూ గురుకుల పాఠశాలల పరిస్థితి అంత గొప్పగా ఏం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నీ మంచిగా ఉంటే ఉన్న పళంగా ఇన్ని సమస్యలు చుట్టుముట్టవు కదా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఘటన జరిగినప్పుడు ఒకరిద్దరిని బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేయడం, మెమోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం కాదు. విద్యాలయాలలో నెలకొన్న అస్వస్థ పరిస్థితులకు అందరూ కారణమే. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కొని గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి.